హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. సో ఇవాల్టి వ్లాగ్ అయితే డే ఇన్ మై లైఫ్ ఇన్ విలేజ్, అంటే విలేజ్లో మనకి ఎలా ఉంటుంది, సో విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూపించాలని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నానండి. సో మార్నింగ్ లేవగానే మా అమ్మమ్మ చూడండి, సో ఇక్కడైతే తిప్పే ముగ్గు అంటారు కదండి. సో తిప్పే ముగ్గు అయితే మార్నింగ్ లేవగానే కల్లాపి చెల్లి ఇంటి ముందర సో ఇలా ముగ్గు అయితే వేస్తుందండి. ఫ్యాన్సీ ముగ్గులు కూడా వేస్తుంది మా అమ్మమ్మ, బట్ ఇవైతే మా అమ్మమ్మకి ఎక్కువ వచ్చు అనమాట. సో మనమైతే ఇలాంటి ముగ్గులు వేయలేమండి. అండ్ అలాగే తులసి కోట దగ్గర కూడా చిన్నగా ఒక ముగ్గు అయితే వేసింది. సో మా అమ్మమ్మ అయితే ముగ్గులు చాలా బాగా వేస్తుంది. అండ్ ఇక్కడైతే మా అమ్మమ్మ వాళ్ళు టిఫిన్ తినేసి చింతకాయ అయితే కొడుతున్నారండి. ఇలాగా మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా అవ్వ. అండ్ ఇక్కడైతే ఇది మాదేనండి ట్రాక్టరు, మా డాడీది, మా బాబాయ్ది అనమాట. సో ఇక్కడే న్యూ ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పాయాకి రాళ్ళు లోడ్ కావాలని చెప్పారని, సో ఆ రాళ్ళ లోడ్ అయితే వేసుకొని వెళ్తున్నారండి. సో వెళ్ళే ముందు జ్యూస్ అడిగాడు మా డాడీ, అందుకే నా తమ్ముడు ఇక్కడ తెచ్చిచ్చాడు. ఇక్కడైతే నా తమ్ముడు అండ్ మా మామయ్య కొడుకు బాల్ ఉన్నిందనమాట ఇంట్లో. సో బాల్ చిక్కగానే వాళ్ళు ఆడుకోవడానికి అయితే స్టార్ట్ చేశారు. సో ఇలా బాల్ని ఒక హ్యాండ్ మీద, సో ఇలా ఒక వేలు మీద ఇలా తిప్పడం ఛాలెంజ్ అయితే చేసుకున్నారనమాట. సో నా తమ్ముడు అండ్ మా మామయ్య కొడుకు. నా తమ్ముడైతే చూడండి గెలిపించడానికి మా మామయ్య ట్రై చేశాడు, బట్ గెలిచలేదనమాట. సో చిన్నునే గెలిచాడు. అండ్ ఇక్కడైతే నాకు ఒకటి గమ్మత్తుగా అనిపించిందండి. సో ఎంతైనా సిటీలో చాలా సిటీ లైఫ్ ఒకలాగా ఉంటుంది కదండి. సో ఆ టెన్షన్స్, జాబ్ టెన్షన్స్, అండ్ మా మామయ్య కూడా జాబ్ పోతారు కదండి. సో ఆ టెన్షన్స్ అంతా మర్చిపోయి సో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే మా చిక్కి అండ్ మా ఆంటీ కూతురు అనమాట. కెమెరా తిప్పితే చూడండి వాళ్ళు మాత్రం ఫేస్ చూపించరు. నేనైతే ఈవినింగ్ అయిపోయిందండి. సో చేను దగ్గరికి వెళ్దామని వస్తున్నా. సో మా చేను అనమాట, మా చేనులో టమాటా పగిరి నాటారు మా అమ్మ వాళ్ళు. అక్కడికైతే వచ్చానండి. సో చెట్లు అయితే చాలా బాగున్నాయి, అంటే ఎండకి సో ఎట్లుంటాయి అనుకున్నా. సో చెట్లు అయితే చాలా బాగానే ఇంప్రూవ్మెంట్గా ఉన్నింది. ఇక్కడైతే సూర్యుడు చూడండి, సో సూర్యుడు మునిగే టైం అనమాట. ఇక్కడైతే వెదర్ చాలా కూల్గా ఉన్నిందనమాట. సో ఆఫ్టర్నూన్ అంతా చాలా ఎండగా ఉంటుంది కదండి. ఈవినింగ్ నాకు తెలిసి 5:36 అవుతుందన్నమాట ఈ టైంలో. సో చాలా కూల్గా ఉన్నింది వెదర్ అయితే. ఇక్కడైతే నా తోడికోడళ్ళ కొడుకు అన్నమాట. స్కూల్ హాలిడేస్ ఉన్నాయి కదండి, అందుకే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అంటే యాక్చువల్లీ నా తోడుకోడలిది నాది ఒకే ఊరు అన్నమాట. సో తనకైతే ఫస్ట్ పెళ్ళైంది, తర్వాత నాకు పెళ్ళైంది. వీడి పేరు అయితే దైవికు. సో చాలా క్యూట్ ఫెలో వీడు. అండ్ మా అమ్మ వాళ్ళు టమాటా చెట్లు నాటారు కదండి. సో ఎలా ఉన్నాయి చెట్లు అని చూస్తున్నా. సో ఈ ఎండకైతే ఈ మాత్రం చెట్లు బతికిండేది చాలా గ్రేట్ అన్నమాట. అంటే ఈ ఎండకి చెట్లు ఇంప్రూవ్ కావు, అంటే ముదిరిపోతాయి. సో చెట్లు బాగుండవు చూడడానికైతే. సో మా అమ్మ వాళ్ళైతే చాలా కష్టపడ్డారు. అండ్ మా అమ్మ చూడండి, సో మా అమ్మ కూడా మా డాడీకి ఈక్వల్గా పనిచేస్తుందండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఇలా నెట్ అయితే కట్టారండి. సో 1 ఎకరా ఏమో నాటారు, చుట్టూ ఇలా నెట్ కట్టారు. ఎందుకంటే గొర్రెలు కన్నా తినేయకుండా, సో చెట్లు కొంచెం సేఫ్టీగా ఉంటాయని అలా నెట్ అయితే కట్టారు. అక్కడ కనిపిస్తున్నది మా ఊర్లో ఉన్న స్కూలు. అంటే నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగాను, బట్ రజాలకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ స్కూల్కి అయితే వచ్చేదానండి. అంటే మా అక్క వాళ్ళకి కూడా లీవ్లు ఉండేవండి. సో మా అక్క వాళ్ళు మేము ఈ స్కూల్ దగ్గరికి వచ్చి అయితే ఆడుకునే వాళ్ళము. సో చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయి ఆ స్కూల్ చూడగానే. మా అమ్మ అయితే ఇంటికి వెళ్దాం రా అని పిలుస్తుందండి. సో ఒక 5 మినిట్స్ అమ్మ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నా, వస్తున్నా అని చెప్పాను. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నానండి నేనైతే.
ఇక్కడ కనిపిస్తున్న దూడైతే మాదేనండి. అండ్ నన్ను చూడగానే ఇలా పొడవడానికైతే వచ్చేసింది. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తే ఇలాగే ఉంటుందన్నమాట. నా మీద అలిగినట్లుందండి. సో నా వైపే తిరిగి చూడట్లేదు. నేనైతే వదులుతానా, నా వైపు చూసేంత వరకు నేను తననే చూస్తున్నా. ఫైనల్లీ చూసింది. సో హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న గొర్రెలైతే మావి కాదండి, మాకు తెలిసిన వాళ్ళవి. అండ్ వానలు లేక సో దానిలకు కూడా మేత అనేది తక్కువైపోయింది. అండ్ మా అమ్మ చూడండి, ఈ చింతమానైతే మాదే. సో రేపు చింతాకు పప్పు చేద్దామని చింతాకైతే పీక్కుంటుంది ఇక్కడ కనిపిస్తున్నది మా ఆంటీ కొడుకు విష్ణు అనమాట. హాయ్ చెప్పాడు. పల్లికి వచ్చినప్పుడు చూడండి, సో అమ్మ వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తాడు. యాక్చువల్లీ చదువుకుంటున్నాడు, డిప్లొమా ఏమో చదువుతున్నాడు. రిటర్న్ ఇంటికి వచ్చేసానండి. సో ఇంటికి వచ్చేసరికి ఇక్కడ పూల చెట్లు అయితే చాలా అందంగా అనిపించింది. సో అందుకే ఒక వీడియో తీసుకున్నా. మా డాడీ మాకు తెలిసిండే అంకుల్ వీధి లైట్ ఏదో చెడిపోయింటే దాన్ని రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ. సో పల్లిలో చూడండి, ఏదైనా ఒకటి చెడిపోయినా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా రెడీ చేస్తారనమాట. బట్ సిటీలో అలా ఉండదు. ఏదైనా పాడైపోతే నెక్స్ట్ డే ఎవరన్నా వచ్చి రెడీ చేసేంతవరకు అలాగే ఉంటాము. సో అదే సిటీ లైఫ్. నేనైతే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సో మా ఆంటీ అంటే అప్పుడే విష్ణు చూపించాను కదా, సో విష్ణు వాళ్ళ మమ్మీ అనమాట. సో మా ఆంటీ జున్ను పాలు ఉన్నాయంటే సో తీసుకువెళ్దామని వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి, ఈ మేక అయితే ఎందుకో తెలీదు, సో చాలా అరుస్తుంది అనమాట, ఎందుకనే తెలియలా. మా విష్ణు కూడా పాలు పిండుతున్నాడండి ఇక్కడైతే. అంటే చదువుకునే పిల్లోడు కదా, హాలిడేస్కి వచ్చినాడు. సో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇలా అయితే హెల్ప్ చేస్తాడు. చాలా మంచి పిల్లోడండి. అండ్ మా ఆంటీ నాటి కోడిలు కూడా సాకుతుందన్నమాట. సో ఇవే నాటి కోడి. అండ్ ఇక్కడైతే పదిగేసింది కోడైతే. ఆల్రెడీ 2 పిల్లలేమో చేసినట్లుంది. సో బ్లాక్ కలర్లో కనిపిస్తుందా. సో చాలా క్యూట్గా ఉన్నాయి ఈ కోడి పిల్లలు. మేమేమో చేస్తామని సో వీడియో తీస్తుంటే అది అరుస్తుంది. అండ్ ఇదే అన్నమాట. ఫైనలీ జున్ను పాలు అయితే తీసుకొని రిటర్న్ ఇంటికైతే వెళ్తున్నాము. సో ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మమ్మ చూడండి, సో అందరికీ ఇలా ముద్దలైతే చేస్తుంది. సో మేమంతా ముద్దే ప్రిఫర్ చేస్తాము. అంటే ఒక డేలో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఒక పూట ముద్ద అయితే ఉండాలి మాకు కంపల్సరీ. మా డాడీ వాళ్ళు అయితే వీధి లైట్ రెడీ చేస్తున్నారని చెప్పాను కదండి. సో స్టిల్ ఇంకా రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ మా మామయ్య గురించి చెప్పేశాను లాస్ట్ వీడియోలో, హైలీ టాలెంటెడ్ అని. సో ఏ రిపేర్ వచ్చినా మా మామయ్య రెడీ చేసుకుంటాడనమాట. ఫైనలీ లైట్ అయితే రెడీ చేసేసారు. సో ఇక్కడైతే మా చిన్న చూడండి, లైట్స్ ఆఫ్ చేసి ఇలా గోడ మీద ఇదేదో లేజర్ లైట్ అంట. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి ఇదేదో. సో చిన్నప్పుడు మేము ఏదో ఆడుకున్నట్లు గుర్తు జాతరలో తీసుకొని, సో అలాంటివి తెచ్చి ఇక్కడ అందరికీ చూపిస్తున్నాడు. సో చూడండి ఇలా ఉంటుందని. సో ఇదైతే పల్లిలో మా లైఫ్ ఇలా ఉండిందనమాట వన్ డే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.